Terima kasih.
Sambhura
శ్రీకృష్ణ యాగం వరకు కూడా ఆ కలశం స్వామివారి గర్భాలయంలో ఉంటుంది. ఆ కలశంలో ఉన్నటువంటి దేవతల యొక్క అనుగ్రహించే ఈ బ్రహ్మోత్సవ విధి అంతా కూడా సమిశ్రంగా సుస్థిరంగా చక్కనైనటువంటి ఎటువంటి ఆటంకములు రాకుండా జరిగేటువంటి క్రియాభాగం దాన్నే దేవతాహ్వానం అంటారు. ఇప్పటిదాకా కూడా ఆ దేవతాహ్వాన కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మరో ఏంటిది ఈ సంసార సాగరాన్ని ఈదటానికి ఏం చేయాలి? దీని నుంచి మోక్షాన్ని పొందడానికి ఉత్సవాది కార్యక్రమాలు ఎవరైతే తిలకిస్తారో వాళ్ళకి మళ్ళీ సంసారాన్ని ఈదడానికి అవకాశం లేకుండా మా స్వామి ఏం చేస్తారు? మోక్షాన్ని ప్రసాదిస్తారు. మీరు కేవలం కన్యాదానం చేస్తారండి. ఆ కన్యాదాన ఫలితం ఏంటి? ఒక కన్యను దానం ఇస్తే 1000 భూముల దానం ఇచ్చినటువంటి ఫలితం. ఆ ఫలితం మనకేనండి. ఆ ఫలితం మనకే. ఏదైతే ఖర్చు పెడతాం మాకు ఇస్తారు కాబట్టి మేము ఎలా ఖర్చు పెడతాం. అయితే కన్యాదానంతో పాటు 4 భూములు కూడా ఇస్తాం. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి. ఈ కన్యాదానం మనం చేయాలి అంటే ఆ వచ్చిన వరుడు కూడా మనం తెలుసుకోవాలి. ఆ వచ్చినటువంటి వరుడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, ఏ ఊరు నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో అనే విషయం ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలుసుకోవాలన్నది ఒకసారి. మా స్వామి ఎక్కడి నుంచి వచ్చాడు? మా స్వామిదే మొత్తం ఈ ప్రపంచం మొత్తం ఒక్కటే కాదు, అసలు మొత్తం భూలోక, భువలోక, సుమర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యాది లోకాలు మావే. భూలోకం నుంచి సత్యాది మొత్తం ఎందుకోమని చెప్పలేదు. ఇక్కడ నుంచి భూలోకం, భూలోకం అన్ని చెబుతున్నారు. ఇచ్చినవి అవన్నీ భూలోకంలో భూదేవి ఆవిడే, సువర్లోకంలో మగవాళ్ళది ఏం లేదండి, ఆడవాళ్ళదే పై చేయని మాకు తెలుసు. మన దగ్గర ఎక్కువ మంది ఉన్నారు అందులో. అదిగోండి చూడండి, కోటేశ్వర చెప్పి మీ వైపే ఎక్కడికి వచ్చారండి బాబు? అమ్మవారు కోటి బ్రహ్మాండ నాయకుడు మా స్వామి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పి ఆయన గురించి మేము అడగట్లేదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి అంటే వైకుంఠం నుంచి పిలుచుకొచ్చామండి. అమరావతి మత్స్యావతారం ఏంటండి? చేప అలాంటి వాసన వచ్చేటువంటి వ్యవహారం. ఈ వాసన వచ్చే వ్యవహారం చేపలు తెలుసుకుందా? గడుస్తుందన్నమాట కల్పం గడిస్తే. మనకి కల్పం అంటే ఎన్ని? కొన్ని లక్షల సంవత్సరాలండి. కలియుగంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి చెప్పండి? 5000. 5000కి అయిపోతుందా? 5000 కలియుగం అయిపోతుంది. సరే, మీరు అనుకున్నట్టు మనకి ఎన్ని యుగాలు ఉన్నాయి? 4 యుగాలు ఉన్నాయి కదా. ఆ 4 యుగాలు ఒక 10,000 సార్లు జరిగితే బ్రహ్మదేవుడికి ఒక కల్పం. అలా కల్పం ఎక్కడ ఏ పుష్పానికి లేదు. చాలా సుకుమారంగా ఉండేటువంటి మా స్వామి ఎలాంటి అవతారం ఎత్తారు? వేదాల కోసం మత్స్యావతారాన్ని ఎత్తాడు. అలాంటి మా స్వామిని మీరు వాసన వస్తుంది. ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక నదీ సాగరం దగ్గర ఒక చెట్టు కింద దేవుడికి పూజ చేస్తూ ఉండేవాడు. అలా ఆ చెట్టు కింద రోజు పూజ చేసేవాడు. పొద్దున సాయంత్రం వెళ్ళి ఎంత నైవేద్యం పెట్టి స్వామి తన రాజ్యానికి వచ్చేసేవాడు. అలా వస్తున్న సమయాన ఒకనొక రోజు ఒక రైతు అటువైపుగా వెళ్తాడనమాట. నదిలో నీళ్లు తీసుకుందాం కుండలో అని చెప్పి కుండ ముంచుకొని నీళ్లు తీసుకొని వెళ్తూ ఉంటాడట. అలా రైతు రాజుగారు చేసే పూజను చూశాడు. ఆయన పూజను తెలియదు, ఏంటో తెలియదు. అక్కడ ఏదో పసుపు వేస్తున్నాడు, కుంకుమ వేస్తున్నాడు. అక్కడ ఏమో చూస్తే నైవేద్యం పెడుతున్నాడు. అక్కడ చూస్తే ఎవరూ లేరు, ఏం కనిపించలా. అలా ఒకరోజు చూశాడు. ఏం చేస్తున్నావు? ఇక్కడ ఎవరికి అన్నదానం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. అయ్యా, నేను ఎవరికి అన్నదానం చేయట్లేదు, నైవేద్యం పెడుతున్నాను.
నైవేద్యమా? ఎవరికి పెడుతున్నావు నైవేద్యం అని అడుగుతాడు. ఇదిగో ఇక్కడ స్వామి ఉన్నాడుగా, ఈ స్వామికి పెడుతున్నాను నైవేద్యం అని చెప్పి ఆయనకి భగవతత్వం గురించి చెప్తాడు. ఆయన రైతు, ఆయనకి అల్ప బుద్ధి, ఆయనకు అసలు ఏమీ అర్థంగా ఉంది. నా శిరోపానం ఎక్కువైపోతుంది, నీకేం కావాలో చెప్పు అని అడుగుతాడు. నేను అన్నం పెడితే నువ్వు తినట్లా, కేవలం రాజు పెడితేనే నువ్వు తింటావా అని ఆయన్ని మందలిస్తాడు. వెంటనే శ్రీమన్నారాయణుడు ఏం చేస్తాడు, సరే ఇప్పుడు నేనేం తినలే, నాకు కడుపు నిండాగానే ఉంది, రేపొద్దున్న మీ ఇంటికి వస్తాను, నాకు మంచి భోజనం ఏర్పాటు చేయని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోతాడు. వెంటనే అంతర్ధానం అయిపోయిన తర్వాత రోజు ఆయన పంచపక్ష పరమాణాలు ఇంట్లో ఏర్పాటు చేస్తాడు. స్వామి రాగానే వచ్చాడు, అతను పెట్టినటువంటి పంచపక్ష పరమాణాలన్నీ స్వీకరించాడు. పూర్వకాలం ఒక ఆచారం ఉంది, ఇప్పటికీ ఉందనుకోండి, కానీ కొంతమంది అది చేయరు. ఎప్పుడైనా ఒక అన్నదానం చేసిన తర్వాత భోజనం అంటే నైవేద్యం ఇంట్లో పెట్టినటువంటి అలా తాంబూలం పంచుకోవాలి అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు. పూర్వకాలం దానం ఇచ్చుకునేవాళ్ళు. ఏంటి? ఏదో ఒక దానం. ఈయన దగ్గర ఉన్నటువంటి ఆవు దూడ నీ దానం ఇద్దామనుకోని తన రైతు పొలంలో కట్టేసినటువంటి ఆవుని దూడని తీసుకొని వస్తూ ఉంటారనమాట. అలా తీసుకొస్తూ స్వామి ఆశ్చర్యపోతుందని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతుండగా ఆయన దూరం నుంచి చూస్తాడు, స్వామి వెళ్ళిపోతున్నాడు. ఆయనకి వచ్చిన ఆయన పేరు ఏంటో తెలియదు, ఎవరో తెలియదు. ఓయ్ 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 అని అరుస్తున్నాడు. ఆయన ఇట్లా స్వామికి ఇంత ఇట్లా ఇంత గోవింద 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 అని చెప్పి ఒక్కసారిగా గట్టిగా గోవింద అని చెప్పి కింద పడిపోతాడు, కుప్పకూలిపోతాడు తన దగ్గర ఉన్నటువంటి ఆవు దూడతో. అలా పడిపోగానే శ్రీమన్నారాయణకి వినిపిస్తుంది. ఒక్కసారిగా వచ్చి, ఓయ్ నాకు పంచపక్ష పరమాన్నాన్ని పెట్టావు, నా కడుపు నిండిపోయింది, నువ్వు ఇప్పుడు ఈ దానం ఇవ్వకపోతే నిన్నేమన్నా నేను తిట్టానా పుట్టానా అని అనగానే, నువ్వెవడో నాకు తెలియదు, జరుగుతుంది. కావున మనకి ఈ కల్పవృక్షాలు శ్వేతావతారంలో ఉన్నటువంటి కొరడు కడిగిన అంటే కొమ్ములు ఇలా దంతాలు ఇలా మీదకుంటాయి పైకి, దాన్ని శ్వేతవరాహం అంటారు. అలాంటి వరాహావతారం ఎత్తి పాతాళంలోకి వెళ్ళి సముద్రంలో ఉన్నటువంటి అతని రాక్షసుడిని హతమార్చి భూదేవిని తన కొరడాల మీద కూర్చోబెట్టుకొని తీసుకొచ్చాడు మా స్వామి. లేదంటే భూదేవి అప్పుడే మునిగిపోయి వెళ్ళిపోయేది. ఆవిడ రక్షించుకోవాలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎన్ని యక్ష ప్రశ్నలు ఉన్నాయో అన్ని అడగండి, అన్నిటికీ సమాధానం. ఆ యక్ష ప్రశ్న వేయడానికి గల కారణమే ఆయన. అసలు యక్ష ప్రశ్నలు క్రియేట్ చేసిందే ఆయనండి. అందుకనే మాకు అన్ని డౌట్లు వచ్చినాయి. అవన్నీ మాకే వేస్తున్నారు, తిరిగి చూడండి. మరి మీకు ఇవ్వాల్సిందే, ఎందుకంటే మీరే చేసుకున్నారు. అవన్నీ అవతారాలన్నీ ఎత్తేసారు. సరే, 3వ అవతారం గురించి బాగా చెప్పారు. దశావతారాల్లో 4వది ఏమిటా? 4వది నరసింహావతారం. ఈ 3 సింహ బాగా చెప్పారు, బాగుంది, అన్ని రకాలు కూడా బాగుంది. విపరీతమైన కోపం, జంతు స్వరూపం. మా అమ్మవాళ్ళు చాలా సున్నిత మనస్సు గలవాడు, కోపాన్ని తట్టుకోలేదు. అంటే మా అమ్మలు కాదండి, మా అమ్మవారు. మా అమ్మలందరూ కూడా మహాగోపిష్ఠులు వీళ్ళందరూ. అయినా సరే ప్రేమలో ఉంటారు. వశత్కారాలు వేస్తున్నారు. వశత్కారం వజ్రాన్ని అండి, వశత్కారం అది వజ్రంతో సమానం వాళ్ళందరికీ కూడా. అటువంటి అమ్మలతో కూడిన మా అమ్మని ఉషోదయ కారడి, కుద్దులాపూర్ గ్రామం, ఉషోదయ కారడి, గాజు గ్రామాలు. ఇది మా దగ్గరికి మీరు వచ్చారు. ఇందాక చెప్పారు మీరు అంగవల్లి కలిగిన కాశ్మీర కాంభోజ అంటూ, ఇవన్నీ మీరు తిరిగి వచ్చారు. మేము తిరిగి వచ్చాము. శక్తివంతులు విన్నాం కాబట్టి కాసేపు అలా కూర్చొని తెలుసా చెప్పండి. మా స్వామి 6 తత్వాలు కలిగినటువంటి వాడు. ఎన్ని తత్వాలు? 6 జయించేటువంటి శక్తి మా యొక్క స్వామికి ఉంది. ఒక్క రాక్షసులనే కాదు, అజ్ఞానం అనే సముద్రాన్ని కూడా త్యజించే స్వామి మా యొక్క. చెప్పండి, ఏ స్వామి? ఇక్కడ ఉన్నటువంటి స్వామి ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఎలాంటి వెంకటేశ్వర స్వామి? కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేనికోసం ఎదురు చూస్తున్నాడు? కళ్యాణం కోసం.
మీరు మా దగ్గరికి వచ్చి చూసుకొని వెళ్తున్నారండి, అంతకు మించి మేమేం మీ దగ్గర రావాలి. మేమేం రాలేదు. ఇప్పుడు కూడా కలియుగంలో అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయిగా వస్తాడు. మేమెక్కడికి రాము. మీరు ఏది చెయ్యాలి బతిమలాడుతున్నారు కాబట్టి ఇన్ని విధాలుగా మాకు అక్కడొచ్చాం ఇక్కడొచ్చి తిరిగి వచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా చక్కగా ఆనందంతో అమ్మాయినిచ్చి వివాహం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోలండి, అలా అయినా మీకు కలబడుతుందని ఒప్పుకుంటున్నాను. ఏదైతే మాకు పిల్లల్ని ఇవ్వడం కావాలి, మీరు ధనాన్ని ఇస్తున్నారు, మేము ఖర్చు పెడతాం. లబ్ధ విభవతు బ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోక్య కుటుంబిని సహసియా వందే ముకుంద ప్రియా. పోలండి, సంతోషం, చాలా సంతోషంగా ఉంది. ఎందుకు మేము అడగకుండానే మీరు మీ అమ్మ గురించి చెప్పారు, మీరు అడిగితే మేము చెప్పాము. చూడండి, సర్లే ఇచ్చేసేయండి, ఒప్పుకున్నాను. మీ దగ్గర మాదే పై చేయి, మీ దగ్గర మైనస్ పాయింట్ కట్టడపై మా దగ్గర అవన్నీ ఏమీ ఇచ్చే చెయ్యి ఎప్పుడైనా పైనే మేమందరం ఇచ్చేవాడు. మేము మీరు స్వామి పుచ్చుకునేవాడు, స్వామి పుచ్చుకునేవాడు. భూమి అధిపతి సమయ ధనానికి, భూదేవి భూమికి అధిపతి. ఈ రెండు మీకు మేము ఇస్తున్నావు. చక్కనైనటువంటి క్షీరసాగరుడి యొక్క పుత్రికలు ఇద్దరు కూడా, వారిద్దరిని తీసుకొని మీకు ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. మీకు చక్కనైనటువంటి స్వామికి ఇన్ని విశేషాలు గల వైభవమైనటువంటి శక్తిని ఉన్న స్వామికి మేము అమ్మాయిని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. చక్కగా అమ్మతో పాటు చక్కనైనటువంటి బంగారమైనటువంటి మంగళ సూత్రములు మా చేతి నుంచే అయితే ముందే తెచ్చేశారన్నమాట కళ్యాణానికి. లేదంటే స్వామికి తెచ్చారు, స్వామిని ఈ రోజులు ఏం వెళ్ళిపోవాలి అని చెప్పి బాగా ముందు పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఆయన దగ్గరికి ఎంత తీసుకువచ్చినా తక్కువే అని చెప్పిందారు, మీరే చెప్పారు. ఎంత తీసుకొచ్చారు వాస్తవమే, మీరు చెప్పారండి. కానీ మేము ఏం చెప్పాము, మీరు తెచ్చేసారు, ఎలా అయినా సంబంధం కుదుర్చుకొని వెళ్ళాలి అని చెప్పి మీరే వచ్చారు, ఒప్పేసుకున్నారు. మీరు ఒప్పుకోనట్టు అర్థంగా చెప్పారు కాబట్టి మా అందరికీ అర్థమైపోయింది. ఇక్కడ ఇందాక చెప్పాం, ఆడవాళ్ళకి అనుమానాలు ఎక్కువ. ఆ అనుమానాలు మీ దగ్గర నుంచి వెంటబరుచుకున్నాం, అందుకే సిద్ధంగా ఉన్నాం. ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం ఏమంటే ఇచ్చేద్దాం. కానీ గోవిందా గోవిందా గోవిందా. ఓ
చతుర్థి అనగా ఆదివారం నాడు 15వ తారీఖు ఉదయం 10 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ సుముహూర్తము. ఈ యొక్క సుముహూర్తానికి మా యొక్క ఆలయ ధర్మకర్తలు, యజమానులు, భక్తులు, ఉషోదయ కాలనీవాసులు, కుత్బలాపురి గ్రామ వాస్తవ్యులు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా ఆహ్వానం పలుకుతూ రేపటి రోజు కళ్యాణానికి ఇదే విధంగా అంగరంగ వైభవంగా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారికి గారి కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించి அவன் செய்யும் சேவத்தையும் நீ தெளிவுத்தே தெளிவுத்து வீரின் அவர்க இன்பக்கதி செய்யும் தெளிவுத்த கண்ணனை தென்குரு சடகோபன்கள் தெளிவுத்த உலகத்துள்ளே படியாண்டு வல்லாடு வல்லாயிரம் வடிவாரின் மனவாழ்வினில் வாயில் நமங்கையும் விளையாண்டு வடிவார் சோதி வளத்துறையும் அனுதினம் சம்பர்தயாம் ஸ்ரீரங்க ஸ்ரீமண பத்ரவாம் அனுதினம் சம்பர்தயாம் ஸ்ரீரநாதாய குந்தி நகர ஜன்மனே ரசானர்த்தவர்ம பிராப்ய கைங்கர்யசாலினே தேவயாபாத்ரம் தீபஞ்சாய குணான் தேவேந்திர பிரவணம்
हर मुकुन्द माधव गरुडगमन पङ्कजनाभा परमपुरुष भवबन्ध विमोचन परमपुरुष भवबन्ध विमोचन नरमृग शरीर नमो नमो परमपुरुष भवबन्ध विमोचन नरमृग शरीर नमो नमो नारायण ते नमो नमो भवनारद सन्नुत नमो नमो नारायण ते नमो नमो जलधिशयन रविचन्द्र विलोचन जलरुह भवनुत चरणयुगा जलधिशयन रविचन्द्र विलोचन जलरुह भवनुत चरणयुगा बलिबन्धन गोपवधू वल्लभ बलिबन्धन गोपवधू वल्लभ नलिनोदर ते नमो नमो बलिबन्धन गोपवधू वल्लभ नलिनोदर ते नमो नमो नारायण ते नमो नमो भवनारद सन्नुत नमो नमो नारायण ते नमो नमो आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा वेदोत्तर श्री वेंकटनायक वेदोत्तर श्री वेंकटनायक नाद प्रिय ते नमो नमो वेदोत्तर श्री वेंकटनायक नाद प्रिय ते नमो नमो नारायण ते नमो नमो भवनारद सन्नुत नमो नमो नारायण ते नमो नमो भवनारद सन्नुत नमो नमो नारायण ते नमो नमो नारायण ते नमो 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 गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द गिरि गोविन्द श्रीवेङ्कटेश गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द गिरि गोविन्द श्रीवेङ्कटेश गोविन्द
శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద మృగయా వినోద గోవింద మద గజ మద హర గోవింద పద్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద కుబేర కృపాత్ర గోవింద గురుతర రుణయుత గోవింద కళ్యాణ ప్రియ గోవింద కళ్యాణ ప్రియ గోవింద కలియుగర సమయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీ గరుడ నిలయ గోవింద శ్రీ వెంకటవర గోవింద నారాయణాద్రి గోవింద వృషభాద్రీశ గోవింద వృషపర్వతేశ గోవింద సప్తశైలేశ గోవింద సుప్రభాతరస గోవింద విశ్వరూప విభు గోవింద గోమాల రుచిర గోవింద నిత్య కళ్యాణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద 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 రథ సప్తమి రథ గోవింద తెప్పోత్సవ హిత గోవింద ఆరువేద పటు గోవింద ప్రణయ కలహ షటు గోవింద పుష్పయాగయుగ గోవింద పుణ్యప్రపూర్ణ గోవింద ఉత్సవోత్సుక గోవింద ఊహాతీత గోవింద బహుసేవా ప్రియ గోవింద భవ భయ భంజన గోవింద బ్రహ్మాది సేవిత గోవింద బ్రహ్మోత్సవ నవ గోవింద
సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకరా శ్రీధరా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహరా నగధరా కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వీణా వెంకటేశం వెన్నెల గోవింద గోవింద ననాథో సేవల ననాథ గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు అజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ
మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు మరువం దమనం మావి మాచి వట్టి వేరు కురువీరులు గరుడ గన్నీరు నందివర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీ దళాలు నీ కోసం విరిసే నిన్ను చూసి మురిసే నీ మేను తాకి మెరిసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలో నటము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు సంకటహరణ 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 అదివో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడుడదే మృక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో అదివో అదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము